చెక్కు ఇట్లా ada ini banding panjat గత 3 నెలల కాలంలో వరంగల్ సిటీ అంబేద్కర్ గారి ఆదేశాల మేరకు రాత్రి 6 గంటల తర్వాత 6 నుంచి 11 వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటివరకు 155 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అంటే సైలెన్స్ మోడిఫైడ్ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరం కూడా మనము కౌన్స్ చేయడం జరిగింది. ఆ మోడిఫైడ్స్ చేంజ్ చేసి ఆ చేంజెస్ పట్టుకొని ఈ రోజు మనం డిస్ట్రక్షన్ చేసిన వాటిని మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా చదువుతాము. వీటితో ఏంటంటే అందరికీ కౌన్సిల్ చేయడం వల్ల తర్వాత ఈ సమాజానికి కూడా తెలియాలి. ఇది వీటి చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సౌండ్ పొల్యూషన్తోనే హృద్రోగులు ఉన్న ప్రాంతం ఇప్పుడు వరంగల్ మనకి ఏం చేయమంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కోసం దూర ప్రాంతం అందరికి వస్తూ ఉంటుంది. ఆ వచ్చినట్టు పోతూ ఉంటాడు బాబు, చిన్న ఆటోలో పోతే ఇప్పుడు ఒకేసారి పోయి సైలెన్సర్ ఒకేసారి రేజ్ చేసి విపరీత సౌండ్స్ చేయడం వల్ల ఏమవుతుంటే అతను పనికొద్ది ఉన్నటువంటి రోగం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిని మనకు అందజేయడం కోసం సార్ చెప్పిన ఉత్తర్వుల మేరకు మనం సీరియస్ చేయడం జరిగింది. ఈ సీరియస్ చేయడం 150 వరకు ఈ వరకు మనం డిస్ట్రక్షన్ చేసినాము. ఇంకా ఇప్పటి నుంచి మనం చెప్పేది ఇక ముందు ఎవరైనా ఇటువంటి వెహికల్స్ ఇటువంటి చర్యలు పాల్పడతాయి వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ 3 నెలల వరకు లైసెన్స్ మనం క్యాన్సిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీఓ గారితో కూడా ఆల్రెడీ మాట్లాడారు. వాళ్ళు మీరు రిపోర్ట్ ఈవెంట్స్ క్లోజ్ చేస్తూ చెప్తున్నారు. ఒక 3 months అతను వెహికల్ నడపలేడు, 3 months వెహికల్ సీజ్ అయిపోతుంది. దీంతో 2 వైపులు నష్టపోతారు. మనకి ఇప్పుడు అంతగా ఇప్పుడు ఇక్కడ నడిపేవాళ్ళందరూ కూడా బాగా ఉన్నోళ్ళని కాదు, వాళ్ళు ఆర్థికంగా లేనివాళ్ళు తల్లిదండ్రులు పిల్లల బాధ భరించలేక భరిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియాలని చెప్పేసి తల్లి చెక్ చేసుకుంటారు. ఒక ఏదైనా చేసి పోలీసు వాళ్ళు అంటే చూసారి మన బండి కరెక్ట్ సర్వీస్ ఉందా మార్చిన కూడా నడుపుతారు. కాలేజీలు అడుగుతాయి. కాలేజ్ యాజమాన్యాలు కూడా నేను పీఈటీ కానీ సపరేట్గా వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ చెప్పాను ఏంటంటే ఒకసారి మీరు ఆ యార్డ్లో చెక్ చేయండి, వెహికల్స్ కరెక్ట్ ఉందా లేవా, మీరు కరెక్ట్ పనులు తిరుగుతా లేదా, మన కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు పట్టుకున్నాం వాళ్ళ కౌన్సిల్ ఫస్ట్ వాళ్ళ కాలేజ్ పేరు అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి తెలుస్తూ అవకాశం. కాబట్టి అందరికీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవం నేర్పండి. సంస్కృతి పని కూడా ఎట్లా ఉండాలా, రోడ్డు మీద రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం భావించి ఇక ముందు ఎటువంటి పిల్లలకు ఎటువంటి చర్యలు పాల్గొంటారో చూడాలి.